ఇందులో చిన్నారులు చిన్ని పిల్లలు వాళ్ళు చేసినటువంటి నృత్యాన్ని మనం చూడడం అనంటే ఆనందదాయకం. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉన్నట్టే. మరి కార్యక్రమంలో చిన్నారులందరికీ కూడా కళ ఎప్పుడూ చెబుతూ ఉంటాను నేను. కళ ఒక భాషకి బందీ కాదు, ఒక భావానికి బందీ కాదు. అది స్వేచ్ఛ, సుందర, మధుర భావన. కళ రాసేది చదివేది కాదు, ఆస్వాదించి ఆనందించేది. కాబట్టి ఆ ఆస్వాదన చేసేటువంటి మనందరం కూర్చున్న అందరం కూడా చాలా చక్కగా ఆస్వాదించాం. అందరూ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మనకు తెలియనటువంటి భావాలు మన ముఖాల్లో వచ్చేస్తున్నాయి. నేను మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను ఇందాక నుంచి. డ్యాన్స్ వీళ్ళు చేస్తున్నారు, తెలియని భావాలు మనలోంచి వస్తున్నాయి మనకి. దాన్ని ఆస్వాదించడం ఉంటాం మనం. అటువంటి కళని ఆస్వాదించేటువంటి తత్వం ఉండడం కూడా అమ్మ అనుగ్రహమే. కాబట్టి కళ సరస్వతి స్వరూపం. కళ అనేది మన పిల్లలకి మనం నేర్పించడం అంటేనే ఒక అదృష్టం. మొట్టమొదటిసారిగా ఈ చిన్న పిల్లలతోటి అంతటి కార్యక్రమాన్ని నిర్వహింపజేసినటువంటి రూపాదేవి గారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.